మధ్యలో ఉన్నటువంటి త్రివేణి సంఘం మధ్యలో ఉన్నాం. ఈ త్రివేణి సంఘం మధ్యలో పిండ ప్రదానాల కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి పెడతారు. పిండ ప్రదానాలు ఏవైతే ఉన్నాయో ఈ త్రివేణి సంగమం మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పిండ ప్రదానాలు చేయడానికి చుట్టూ అటువైపు నుంచి బ్రిడ్జ్ వైపు ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ వైపు నుంచి గంగా నది వస్తుంది. అలానే మనకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఇది ఏదైతే రివర్ ఉందో ఇటువైపు నుండి వచ్చేది యమునా నది. ఈ యమునా నది అలానే ఇటువైపు నుంచి వచ్చే గంగా నది రెండు కలిపి ఈ మధ్యలో ఉండేటువంటి సంగం ప్రాంతం. దీనినే త్రివేణి సంగం అంటారు. ఈ త్రివేణి సంగం ప్రాంతంలో ఇక్కడికి వచ్చి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అయితే రేపు ఏదైతే మహాలయ అమావాస్య అయితే ఉందో ఈ మహాలయ అమావాస్యకి ప్రాచుర్యం ఎంతో మన భారతదేశ సనాతన సాంప్రదాయంలో మహాలయ అమావాస్యకు ఎంతో ప్రాచుర్యం ఉంది. అందులో భాగంగానే ఈరోజు చతుర్దశి సందర్భంగా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి పిండ ప్రదానాలు చేస్తున్నారు. రేపు కాశీ మహాక్షేత్రంలో కూడా అత్యధిక సంఖ్యలో పిండ ప్రదానాలు చేస్తారు. చూస్తూ ఉండొచ్చు. మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. మొత్తం కూడా ఏవైతే నది ఒడ్డు వైపునే ఉన్నాయో ప్రయాగరాజ్ నది ఒడ్డు వైపు నుంచి ఈ పడవలతో ఒక్కొక్కరు కూడా పడవలను ప్రత్యేకించి బుక్ చేసుకుంటారు, లేదా అందరూ కలిపి వచ్చి పడవలతో నదీ ప్రయాణం చేస్తూ ఈ సంఘం మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వస్తారు. ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో పిండ ప్రదానాలు చేసి పితృకర్మలన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడనే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా త్రివేణి సంఘంలో పితృ కార్యక్రమాలు ఏవైతే చేస్తే వాళ్ళకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రగాఢ విశ్వాసం. అందుచేతనే ఈ పుణ్య కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రయాగరాజ్ క్షేత్రంలో చేయటం అనేది జరుగుతుంది. త్రివేణి సంఘంలో చేస్తే చాలా మంచిది అని కూడా చేయడం అయితే జరుగుతుంది. మనం చూస్తున్నట్లయితే ఈ త్రివేణి సంగమం ఏదైతే ఉందో ఈ సంగమానికి దగ్గరలోనే ఇప్పుడు ఏదైతే మనకి జాతీయ పతాకం ఎగురుతుందో దాన్ని అక్బర్ పోర్ట్ అంటారు. ఒకప్పుడు అక్బర్ ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఇక్కడ పోర్ట్ని అయితే ఏర్పాటు చేయారు. దీన్ని అక్బర్ పోర్ట్ అంటారు. ఈ అక్బర్ పోర్ట్కి సమీపంలోనే పక్కనే కనిపిస్తుంది ఏదైతే ఉందో అది మన ఆది గురువు, మన హిందూ సనాతన సాంప్రదాయాలు సంబంధించినటువంటి మన ఆది గురువు ఎవరైతే ఉన్నారో ఆది శంకరాచార్య యొక్క మఠం ఏదైతే ఉందో ఆ టెంపుల్ కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఆది శంకరాచార్య మఠం అది మనం చూస్తున్నట్లయితే ఆ ఎదురుగా కనిపిస్తున్న మఠం ఆది శంకరాచార్య మఠం. అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్, మన ఆంజనేయ స్వామి మన అందరి ఆరాధ్య దైవం మన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఆ పక్కన ఉంది. త్రివేణి సంఘం ఎవరైతే విచ్చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ త్రివేణి సంగమానికి వచ్చి ఘాట్ వద్ద కాకుండా ఘాట్ నుంచి కాస్త లోపలికి బోట్ ద్వారా ప్రయాణించి ఇండివిజువల్గా ఇక్కడ బోట్స్ అయితే లభిస్తాయి. ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో ఈ బోట్లు లభిస్తాయి. ఈ బోట్ల ద్వారా చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ప్రస్తుతం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఆ దూరంగా కనిపిస్తున్న ఆ బోటు వద్దకు వెళ్ళి అక్కడ మనకి నదిలో దిగటానికి చెక్కలతో ఏర్పాటు చేసినటువంటి నావ ఉంటుంది. నదిలో సెంటర్లో మనం దిగవచ్చు. చాలా చక్కగా పిండ ప్రదానాలు అన్నీ ముగించుకొని వచ్చి అలానే మన ఆది శంకరాచార్య గురువు గారి యొక్క ఏదైతే ఉందో ఆ టెంపుల్ని వీక్షించవచ్చు. అదేవిధంగా ఆ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వీక్షించవచ్చు. అలానే ప్రయాగ పుణ్యక్షేత్రాన్ని మొత్తం సందర్శించవచ్చు ఉండవచ్చు. ఎంతటి నదీ ప్రవాహం మనమైతే ఆ సెంటర్లో చూస్తే నదీ ప్రవాహం చాలా విపరీతంగా ఉంది. అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఈ నావని నడిపించి మనల్ని మన ఆర్ మీడియా వాళ్ళు ఒడ్డుకు చేర్చినందుకు వీళ్ళకి ధన్యవాదాలు అయితే తెలపవచ్చు. చాలా చక్కగా మనకు సహకరించారు. అదేవిధంగా మనం అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు అయితే చేసాము. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ అలానే చుట్టూ వీడియోస్ తీసుకోవడానికి కూడా మనకు సహకరించారు. చూస్తున్నారు కదా నావని కూడా చాలా చక్కగా చాలా నీట్గా చెప్పి మనకి తెలుగులో కూడా ఆ అబ్బాయి కొంచెం విషయాలు ఇక్కడ ఏవైతే చుట్టుపక్కల ఉన్న విషయాలు తెలుగులో కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రయాగ్రాజ్ త్రివేణి సంఘం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి క్షేత్రం వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి నిలువెత్తు రూపాన పడుకుని ఉండే విగ్రహాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచి మనం బయటికి వెళ్ళే వైపు లోపలికి దిగి లోయలో ఆ నిలువెత్తే ఆంజనేయ విగ్రహాన్ని చూసి బయటికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలానే ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి శక్తిపీఠం ఏదైతే ఉందో ఆ శక్తిపీఠాన్ని కూడా ఖచ్చితంగా సందర్శించండి. ప్రస్తుతం మనమైతే ఈ శక్తిపీఠం వద్ద ఉన్నాం. ఈ శక్తిపీఠం శివుని ఖండించిన భాగాల్లో అమ్మవారి హస్తం చెయ్యి ఏదైతే ఉందో ఆ చెయ్యి ఈ ప్రాంతంలో పడిందని, ఈ చెయ్యి ఈ ప్రాంతంలో పడడం వలన ఇక్కడ శక్తిపీఠం ఏర్పడింది. ఇక్కడ శక్తిపీఠం నిరాకార చెయ్యి రూపం కాబట్టి ఇక్కడ నిరాకార రూపంలో అమ్మవారి దర్శనమిస్తారు. మాధవేశ్వరీదేవి ప్రయాగ్రాజ్ క్షేత్రం. ఇక్కడ శక్తిపీఠం వద్ద
ఆలయ గోడ పైన ఒక అద్భుతమైన కళాచిత్రం ఉంది. ఈ కళాచిత్రంలోనే మనకు అంతా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో శివుడు పార్వతీమాతను ఎత్తుకొని తీసుకుని వెళ్ళే చిత్రం అయితే ఉంటుంది. ఈ చిత్రంలో అమ్మవారి చెయ్యి ఏదైతే భాగం ఖండించబడిందో ఆ ఖండించబడిన భాగం కింద పడిన విధంగా ఇక్కడ ఈ చిత్రం ఉంది. ఈ చిత్రం ఆధారంగానే మనం తెలుసుకోవచ్చు, పురాణ గాథల్లో అమ్మవారి యొక్క చేతి భాగం ఈ ప్రదేశంలో పడింది. అందుకనే ఇక్కడ అమ్మవారి శక్తిపీఠంగా ఏదైతే ఉందో ఆ శక్తిపీఠాన్ని కూడా ఖచ్చితంగా సందర్శించండి. ఈ శక్తిపీఠం త్రివేణి సంఘానికి కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. కావున తప్పకుండా త్రివేణి సంఘంలో పిండ ప్రదానం ముగిసిన వెంబడే ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం శక్తిపీఠాన్ని కూడా దర్శించే విధంగా ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఆర్ మీడియా, ప్రయాగ్రాజ్ శక్తిపీఠం నుంచి రవికుమార్.